ఖమ్మం టు హైదరాబాద్ నేషనల్ హైవే జాతీయ రహదారి చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఈ యొక్క రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతో ఉత్సాహభరితంగా ఉంటుంది. ఎందుకంటే చక్కటి పొలాలు, చక్కటి చెట్లు, రోడ్డు మధ్యలో డివైడర్స్లో చక్కటి పూల చెట్లు కూడా నాటారు. మరి బ్రిడ్జి వచ్చినప్పుడు 3 లైన్స్ ఇచ్చారు, మార్జిన్ లైన్స్ ఇచ్చారు బైక్స్ వెళ్ళడానికి. సర్వీస్ రోడ్లు ప్రొవైడ్ చేశారు. ప్రతి గ్రామానికి సర్వీస్ రోడ్ ఇచ్చారు. ఈ సర్వీస్ రోడ్డు మీద పశువులు, వారి వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్స్, ఎనీథింగ్, మరి ఆటోస్ ఏవైనా సర్వీస్ రోడ్లో వెళ్ళచ్చు. మంచి పెట్రోల్ బంక్స్ కూడా రోడ్డు ప్రక్కన ఉన్నాయి. ఖమ్మం నుంచి మనకు మరి హైదరాబాద్ హైవే టచ్ అయ్యేంత వరకు కూడా మనకు పెట్రోల్ బంక్స్ ఒక 4 పెట్రోల్ బంక్స్ మనకు ఉంటాయి. మంచి బంక్స్ని మరి రోడ్ పక్కన నిర్మించారు. పొలాల మధ్యలో మరి ఇంత మంచి రోడ్డు, మరి న్యూ రోడ్డు, చాలా మంచి రోడ్డు. ఇంత మంచి రోడ్ని మరి చాలామంది అంటున్నారు, ఇంత మంచి రోడ్డు మనకి విజయవాడ ఖమ్మం హైవే కూడా, విజయవాడ హైదరాబాద్ హైవేలో కూడా లేదు. కానీ ఈ ఖమ్మం టు మరి సూర్యాపేట వరకు వేసిన రోడ్డు హైలైట్ అని చాలామంది ప్రయాణికులు చెప్తున్నారు. క్షేమంగా వెళ్తున్నాం, స్పీడ్గా వెళ్తున్నాం. ఒకప్పుడు ఖమ్మం నుండి హైదరాబాద్ వెళ్ళాలంటే బస్సు అయితే 6 గంటలు, మరి కారు అయితే 4 గంటలు. కానీ ఇప్పుడు మేము 2.5 and 3 అవర్స్ లోపే వెళ్ళిపోతున్నాం. జర్నీ మాకు చాలా ఈజీ అయిందని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ పెట్రోల్ బంకు, జియో వాళ్ళ పెట్రోల్ బంకు ఉంటుంది. ఇట్లా మరి రోడ్డుకి ఇరుపక్కల పెట్రోల్ బంక్స్, అదేవిధంగా రోడ్డుకి ఇరుపక్కల హోటల్స్ కూడా ఉన్నాయి. చాలా హోటల్స్ అంటే చాలా ఏమి లేవు, కొన్ని ఉన్నాయి. అయితే ఇంకా హోటల్స్ పెట్టుకోవచ్చు, చాలా మంచి బిజినెస్ జరుగుతుంది. తక్కువే ఉన్నాయి హోటల్స్, అన్నీ ఏమి లేవు. అయితే ప్రతి గ్రామానికి ముందు ఒక మంచి మరి బోర్డ్స్ ఏర్పాటు చేసి సర్వీస్ రోడ్ను చూపిస్తూ, గ్రామాన్ని చూపిస్తున్న బోర్డ్స్ ఉంటాయి. ప్రక్కన మరి బ్రిడ్జి ప్రతి గ్రామానికి అండర్ బ్రిడ్జి వేశారు. అందులో మరి ఆ బ్రిడ్జి చాలా హైలైట్. ఎందుకంటే బ్రిడ్జి మీద లైట్స్, పోల్స్ ఏర్పాటు చేశారు. ఆ పోల్స్కి ఒక పోల్కు 2 లైట్లు ఉంటాయి. అట్లా అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు పోల్స్ ఉంటాయి. 4 లైట్స్, 2 లైట్స్ గ్రామానికి, సర్వీస్ రోడ్డుకి, 2 లైట్స్ హైవేకి. రాత్రిపూట వీధి దీపాల అలంకరణ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట హైవే. ఎక్సలెంట్ ఉంటుందండి రాత్రిపూట హైవే. బ్రిడ్జి మీద లైట్స్, ఎవరో మరి ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి, కార్యాలకి లైట్స్ పెట్టుకున్నట్టుగా డీజే లైట్స్ లేదా మంచి మరి షో లైట్స్ పెట్టినట్టుగా ఉంటుంది అన్నమాట. అంత మంచిగా ఉంటుంది. మరి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రయాణం అని చెప్తున్నారు చాలామంది. బ్రిడ్జెస్ కానీ, సర్వీస్ రోడ్లు కానీ, లైట్స్ కానీ చాలా బాగుంటుంది. మరి చాలా స్మూత్గా వెళ్ళొచ్చు. దెబ్బ తగలకుండా మంచి డ్రైవింగ్ చేసే వ్యక్తి క్షేమంగా, ప్రశాంతంగా వెళ్ళే రోడ్డు ఖమ్మం టు సూర్యాపేట హైవే 4 వే. ఇది మనకి హైదరాబాద్కి ఎక్కడ టచ్ అవుతుందంటే ఖమ్మం నుండి శివెంల టు మనకి మరి అవుట్స్కట్ తీసుకున్నాడు. శివెంల లోపలికి వెళ్ళలేదు, శివెంల ఊళ్ళో నుంచి వెళ్ళలేదు, సూర్యాపేట ఊళ్ళో నుంచి వెళ్ళలేదు. శివెంల అవుట్స్కట్ తీసుకొని మనకి రాయినిగూడెం దగ్గర, విజయవాడ హైదరాబాద్ హైవే రాయినిగూడెం దగ్గర దీన్ని కలుపుతాడు. ఈ హైవేని దగ్గర టేకుమట్ల దగ్గర అనమాట. టేకుమట్ల దగ్గర ఈ హైవేని కలిపాడు. అంటే మనకి సూర్యాపేట వెళ్ళాల్సిన అవసరం లేదు. సూర్యాపేట ఒక 10 కిలోమీటర్ల ముందే మనం హైదరాబాద్ హైవే వైపుకి వెళ్ళిపోతాం. ఇక
మళ్ళీ సూర్యాపేట నుంచి ఒక 10 కిలోమీటర్ల మరి హైదరాబాద్ సూర్యాపేట 10 కిలోమీటర్ల దూరంలోనే మనం కలుసుకుంటాం. ఇక్కడ హైవేని కలుపుతుంది. ఈ హైవే కలుస్తుంది అనమాట. అది కాబట్టి మనకి ఇటు టైం సేవ్ అవుతుంది, కిలోమీటర్స్ సేవ్ అవుతాయి. చూడండి హోటల్స్ ఎలా పెట్టుకున్నారు. ఇంకా హోటల్స్ పెట్టుకోవచ్చు, చాలా హోటల్స్ పెట్టుకోవచ్చు. మరి ఈ బండ్ల మీద ఇడ్లీ అవి కూడా వేసుకోవచ్చు, ఇడ్లీ బండ్లు కూడా పెట్టుకోవచ్చు. మీరు కూడా మరి ఈ యొక్క హైవే మీద ప్రయాణం చేయండి. మీరు హైదరాబాద్ వెళ్తే బస్సులో కానీ, ఆటోలో కానీ, కారులో కానీ, బైక్ మీద కానీ వెళ్ళినప్పుడు చాలా ఆహ్లాదకరమైనటువంటి ఎంజాయ్గా వెళ్ళి రాగలిగినటువంటి రోడ్డు సూర్యాపేట టు ఖమ్మం హైవే 4-వే, లేదా ఖమ్మం టు హైదరాబాద్ హైవే అనుకోవచ్చు. ట్రాఫిక్ కూడా అంత ఉండదన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫెస్టివల్స్ అప్పుడు, లీవ్స్ అప్పుడు, హాలిడేస్ అప్పుడు తప్ప అన్ని సమయాల్లో ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. మంచిగా వెళ్ళి ప్రయాణం చేసి రావచ్చు. మీరు కూడా ఈ 4-వే మీద, హైవే మీద ప్రయాణం చేయండి. క్షేమంగా, భద్రంగా వెళ్ళి రండి. థ్యాంక్ యూ.